హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 90 అని నేను రాసుకున్నాను. యాక్చువల్‌గా 93 ఎంతో అని చూపిస్తున్నారు షోలో. బట్ ఓకే. ఎనీవే డే ఏమో 89. సో, ఇదైతే నడుస్తోందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీఎఫ్‌ది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్‌కొచ్చేసాము. దాంట్లో ఏమో ఫస్ట్ మార్నింగ్ సాంగ్‌తో ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత, ఇంకా వీళ్ళల్లో ముగ్గురు ఆల్రెడీ నిఖిల్, రోహిణి అండ్ అవినాష్ వీళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. సో, మిగిలిన ముగ్గురు మనం నిన్న అనుకున్నట్టుగానే వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జే రాలేదు. ఎవరికి? పృథ్వీకి, ఇంకా గౌతమ్ కృష్ణ అండ్ ఆహ్, ఆహ్, సారీ టేస్టీ తేజ. వీళ్ళు ముగ్గురిలో ఒకళ్ళని ఎంచుకోమని ఏకాభిప్రాయంతో చెప్పమని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 థింగ్స్ అండి. అసలు చాలా చిరాకు అనిపించింది నిఖిల్ విషయంలో. మనం ఎంతసేపు విన్నర్, విన్నర్, విన్నర్ అనే చూస్తున్నప్పుడు ఆయన పాయింట్స్ పెట్టకపోతే మనకి ఆబ్వియస్‌గా నచ్చట్లేదది. ఎందుకలా సేఫ్‌గానే ఎళ్తున్నాడని. తన పాయింట్ ఏం చెప్పాలనుకున్నాడో ఒకటి క్లియర్‌గా చెప్తే మనకి ఓకే. ఎంత పెట్టాడు పాయింట్, లేదంటే ఎంత చెత్తగా పెట్టాడు. ఈ రెండిట్లోనే డిసైడ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ గూడా న్యూట్రల్ డెసిషన్ లాగా అబ్బా! ఏంటిది ఏదో పాయింట్ పెట్టాడు అన్నట్టుగా అనిపించింది. సో, అయితే అది అస్సలు నచ్చట్లేదు. వీళ్ళనేమో ఇంకా అందరూ ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా విన్నర్ అనేది నిఖిల్ అవ్వనివ్వండి, గౌతమ్ అవ్వనివ్వండి, నబీల్ అవ్వనివ్వండి, ప్రేరణ అవ్వనివ్వండి, లేదంటే ఈళ్ళు నలుగురిలో గూడా ఇంకా రోహిణి గూడా ఒకవేళ ఇప్పుడు విన్నర్ అనేస్తున్నారు గదా! అందరు రివ్యూయర్స్. సో, ఈళ్ళు ఐదుగురు గూడా నాకేంటో అందరూ గూడా ఒక్కొక్క ఎక్కువ 50-50గా ఉన్నారు. అంటే 50 లోపాలు 50% లోపాలు, 50% పాజిటివ్స్ ఉన్నాయి. సో, వీళ్ళకి ఈ పర్టిక్యులర్ సీజన్‌లోనే అంతకుముందు సీజన్స్‌లో అట్‌లీస్ట్ మనం ఒకళ్ళ వైపుకి అబ్బా! వీళ్ళు బావున్నారు, వీళ్ళు ఫన్ జేస్తున్నారు, వీళ్ళు ఎంటర్‌టైన్ జేస్తున్నారు, వీళ్ళు మంచిగా టాస్క్‌లు ఆడుతున్నారు, ఇది అదని చెప్పుకునేవాళ్ళం. తక్కువ తప్పులుండేసరికి ఒక 80%, 20% అలాగా మ్యాచ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే వాళ్ళకి 50% పాజిటివ్, 50% నెగెటివే ఉంది గాబట్టి అసలు నచ్చట్లేదు. పర్టిక్యులర్‌గా ఇందులో ఎంచుకోమన్నప్పుడేమో రోహిణి అయితే డైరెక్ట్‌గా చెప్పింది టేస్టీ తేజకి ఎందుకిద్దామంటే 2 గేమ్స్ ఆడాడు వాళ్ళిద్దరూ. తినకు ఒక గేమ్ ఛాన్స్ వచ్చింది. ప్లస్ నేను నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఇదని చెప్పి తను స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పింది. ఈవెన్ అవినాష్ గూడా నేను రోహిణిదే చెప్పేస్తున్నానని చెప్పి ఒకటే మాట చెప్పాడు. ఇక్కడ అవినాష్‌ది, రోహిణిది అంత పర్టిక్యులర్‌గా మనం ఎందుకు కన్సిడరేషన్‌లోకి తీసుకోక్కర్లేదంటే తన ఫ్రెండ్ కాబట్టి తనకు చేసుకున్నారని చెప్పే ఉంటుంది. అది ఏం పాయింట్ పెట్టినా గూడా తన ఫ్రెండ్‌షిప్‌తోనే టేస్టీ తేజకి అవకాశం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. వేరాజ్ ఇక్కడ ఆహ్, నిఖిల్‌కొచ్చేసరికి డిసడ్వాంటేజ్. బట్ హీ కెన్ పుట్ హిస్ పాయింట్స్. ఎలాగైనా గెలుస్తాడా లేదా అన్నది కాదు. పైకి కరెక్ట్‌గా పృథ్వీకి ఇవ్వాలి. లేదంటే టేస్టీ తేజకైనా గూడా క్లియర్‌గా లేదనమాట. టేస్టీ తేజకి ఇచ్చేద్దాంలెండి మీరనుకున్నదే కదా అంటాడు గానీ సేఫ్‌గా పృథ్వీకి ఇవ్వాలి. పృథ్వీ ఇన్ని రోజులు ఆడాడు, ఇన్ని టాస్క్‌లు గెలిచాడు, ఇన్ని సార్లు తను కంటెండర్‌కి ట్రై చేసాడు అవ్వలేదు. ఈ లాస్ట్ ఛాన్స్ గూడా మిస్ చేసుకుంటే తనకి అవ్వదు. సో, తనకి ఆ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పొచ్చు. లేదా గౌతమ్ కృష్ణ ఇన్ని సార్లు లాస్ట్ టికెట్ టు ఫినాలేలో ఈ గేమ్స్ ఆడి గెలిచారు. వెన్ కంపేర్డ్ టు టేస్టీ తేజ ఎప్పుడు 2 గేమ్స్ లాస్ అయ్యాడు అని ఏదో ఒకటి పాయింట్ పెట్టాలి. లేదు టేస్టీ తేజకి ఇద్దామన్నా ఆ పాయింట్ క్లియర్‌గా లేదండి. మీరే కదా చెప్పారు. మీరు ఓకే అంటే ఓకే అన్నట్టుగా చెప్తే అసలు సేఫెస్ట్ అండ్ డంబెస్ట్ దీనిలాగా అనిపించింది నాకు. అసలు అనవసరం అనిపించింది. ఎందుకురా వీళ్ళందరికీ సపోర్ట్‌లు చేసి ఓన్లీ ఏంటది పీఆర్‌లు ఉన్నవాళ్ళే టాప్‌కెళ్ళారండి. నన్నడిగితే నేను అదే అంటాను. పీఆర్‌లు ఉన్నవాళ్ళే వీళ్ళే గ్రేట్ అని చెప్పి మిగతా వాళ్ళని వీళ్ళు రివ్యూయర్స్‌కి కొంతమందికి డబ్బులిచ్చారని ఉంది టాకు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు గూడా ఎలాగంటే ఇంక మిగిలిన వాళ్ళు అస్సలు వరస్ట్, వీళ్ళిద్దరే గ్రేట్, వీళ్ళు ముగ్గురే గ్రేట్, వీళ్ళు నలుగురే గ్రేట్ అన్నట్టుగా కొన్ని పేర్లనే హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. మిగిలిన వాళ్ళది అస్సలు ఏమీ లేదు. కనీసం వాళ్ళు మామూలు అంటే అనేసారు. అంటే అనేసారని నెగెటివ్ చేయడానికే ఉందండి. మ ఇన్ పర్టిక్యులర్ ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళ నలుగురిని అలాగే నెగెటివ్ చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళెక్కడ టాప్ 5కెళ్ళిపోయి ఎక్కడ వీళ్ళకి అడ్డవుతారా అని. వాళ్ళు అంటే గూడా తప్పని, అంటే తప్పని చెప్పి చేసేసారు. సో, నాకైతే అస్సలు నచ్చలేదు. నిఖిల్ చేసిన పని. ఎట్ లాస్ట్ తేజ అయితే ఫోర్త్ కంటెండర్ అయ్యాడు. దాని తర్వాత తేజ అండ్ గౌతమ్‌లో చిన్న క్లాష్ వచ్చింది. ఇందులో ఇక్కడ ఏంటంటే క్లాష్ అనే కన్నా ఇక్కడ గౌతమ్ ఎళ్లి అంటే లైవ్‌లో గూడా కొద్దిగా చూసానండి. అందులో గౌతమ్ ఎళ్లి టేస్టీ తేజ ఎందుకు అలా ఉన్నావు అంటే ఈ విధంగా చెప్తాడు నాకు నచ్చలేదని. ఇక టేస్టీ తేజతో వచ్చిన ప్రాబ్లమ్ ఇదేనండి. అంతవరకు అంటే ఆ కంటెండర్‌షిప్ ఆర్ బ్యాడ్జ్ వచ్చేంత వరకు గూడా అది ఏం మాట్లాడని వ్యక్తి, అంత ముందు ఆయనకి పొద్దున్నంతా ఖాళీ ఉంది.
రాత్రి నిన్న అయిన టాస్క్ అయిన తర్వాత ఖాళీ ఉంది. అప్పుడు నిఖిల్‌తో కూర్చొని డిస్కషన్స్ చేశాడు గానీ గౌతమ్ గురించి. అడుగుతాను అన్నప్పుడు ఖాళీయే లేని వ్యక్తి ఇప్పుడొచ్చి నువ్వే నీ వల్లే ఇదని చెప్పి క్వెషన్ చేయడం. అంటే తిన్ని సెలెక్ట్ చేసుకుంటే క్వెషన్ చేయడు. తిన్ని సెలెక్ట్ చేయకపోతే గనక క్వెషన్ చేస్తాడు. అసలు నాకైతే 'టేస్టీ తేజ' అంతకుముందు ఆయన చేసిందేం లేదు గౌతమ్ కృష్ణకి. గౌతమ్ కృష్ణ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషనే ఉంది ఎంతసేపు. మళ్ళీ నీ గేమ్ ఏంటో తెలుసు. నువ్వేంటి ఆడతావో తెలుసు. నువ్వు నీ సేఫెస్ట్ గురించి నువ్వు బయాస్డ్ కాదు. సోలో అని చెప్పుకోవడం గురించి చేసావు. అంటే ఏదైనా తన గేమ్ ప్లాన్ తనది. తన యొక్క ఆట తీరు ఆయనది. సరే సోలో అని చెప్పినా కూడా సోలోగా ఉండి వీళ్ళనెక్కడా గూడా డీగ్రేడ్ అంటే డిస్కరేజ్ లేకపోతే వాళ్ళని తొక్కేయడానికి ఎక్కడా చేయట్లేదు కదా! వేరే వాళ్ళకి తిను హైలైట్ అవ్వడానికే తను చేసుకుంటున్నాడు. అందులో తప్పేమీ లేదు. ఎలాగైతే తిను సింపతి గేమ్‌తో వచ్చాడో మన 'టేస్టీ తేజ' గారు, సేమ్ గౌతమ్ కృష్ణ తన యొక్క ప్లాన్ సోలోగా అని ప్రూవ్ చేసుకుంటూనే ఉందాం అన్ని విషయాల్లో అనుకున్నాడేమో. సో, అందులో తప్పేమీ లేదు. తన తప్పంటే గేమ్ ప్లాన్ అది. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ కిందే తీసుకోవాలి. ఇక్కడ ఎమోషన్స్‌ని పెట్టేసి నాకు ఫ్రెండ్‌షిప్ అనేది లేదా, నీకు బయాస్డ్ కింద ఎందుకు లేవు, లేదంటే నాకెందుకు హెల్ప్ చేయలేదా అనుకోవడం చాలా శుద్ధ తప్పు. క్వెషనింగ్ కింద ఉంటుందండి. లాస్ట్‌కి ఏంటి అదేంటది అలా మాట్లాడతావు అంటేనేమో, లేదు లేదు నేను జస్ట్ పాయింట్ పెడుతున్నానని చెప్పి మాట మార్చేసాడనమాట. నాకైతే అసలు ఫస్ట్ నుంచి ఆ 'టేస్టీ తేజ' డబల్ కింద మాట్లాడతారండి. సో, దానివల్ల అస్సలు నచ్చదు. అంటే అది వెటకారంలోనే కొద్దిగా వేసేద్దాం ఏదో ఒక పాయింట్ అని చెప్పి ఏస్తారు. ఎదుటి వాళ్ళు ఈయనకన్నా తెలివిగా ఉండకపోవచ్చు. లేదంటే అర్థం చేసుకున్నా గూడా ఎందుకులే అని వదిలేసి ఉండొచ్చు కొంతమంది కన్వర్జేషన్స్‌లో. అప్పటికి గూడా తిందే కరెక్ట్ అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి అందు గురించే ఆయన ఎప్పుడూ గూడా ఒక నెగెటివ్ సెన్స్‌లోనే వెళ్తూ ఉంటుంది. ఆయన బయటన వీడియోస్ చేసిన పాజిటివ్‌గా అవన్నీ ఉంటాయి గానీ సినిమా దీన్ని బట్టి. బట్ స్టిల్ ఒక మాట తీరైతే గనక నెగెటివ్ కిందే ఉంటుందనమాట. అంటే ఇప్పుడు ముసలోళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైనా చాదస్తంతోటి ఒక మాట్లాడుతూ ఉంటారు చూడు అలాగే అనిపిస్తుందనమాట నాకు 'టేస్టీ తేజ' మాట్లాడుతూ ఉంటే. సో, ఇక్కడ గౌతమ్ విషయంలో అయితే గనక తను కావాలని తిన్ని డౌన్ చేయడానికే ట్రై చేసినట్టుంది. అట్ ద సేమ్ టైమ్ లైవ్‌లో దీని తర్వాత ఎళ్లి కూర్చొని కొద్దిగా కెమెరాకి గౌతమ్ కృష్ణ ఏడుస్తూ మాట్లాడతాడు. నా గురించి తెలీదు. బయట నేను ఎలా ఉంటానో తెలీదు. ఇవన్నీ పాయింట్స్ వాలిడ్ 100% కరెక్ట్. గానీ అనవసరంగా ఏడ్చి అక్కడ కొద్దిగా సింపతి గెయిన్ చేయడానికి గౌతమ్ కృష్ణ గూడా ట్రై చేసినట్టు అనిపించింది. అనవసరం అది అవసరం లేదు. మనకి తెలుసు ఆడియన్స్‌కి తెలుసు అనేది సంగతి తనకు గూడా తెలుసు. ఎలా తీసుకుంటారా అన్నది. సో, అక్కడికి ఎందుకు ఇలాగ చేస్తున్నావు 'టేస్టీ తేజ' అని చెప్పి వదిలేసుంటే బావుండేది. ఇంకా విడిగా కూర్చొని ఎళ్లి ఎందుకు ఇలా మాట్లాడతాడు? ఏం చేస్తాడు? ఇది అది అనడం నాకంత నచ్చలేదు. అదంటే ఒక 10% తగ్గించొచ్చు. అంటే అట్‌లీస్ట్ ఆ ఏడుపు ఏడవకుండా ఉండి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నాడని ఊరుకుంటే సరిపోయేది. బట్ స్టిల్ కంటిన్యూ చేస్తే ఇప్పటికే నెగెటివ్ కెమెరాలు చూసుకొని మాట్లాడతావు అన్న పాయింటే వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ టైంలో గూడా అలాంటివి చేయకుండా ఉంటే బావుండేది. బట్ చేస్తూ ఉంటే నచ్చట్లేదు కొంతమందికి. నెక్స్ట్ ఇంకా ప్రోమోలో మనకి దోసల ఇష్యూ ఏదో చూపించాడు గదండీ! అదంతా కట్ చేసేసాడు. మనకక్కడ దీంట్లో వేయలేదు. యాక్చువల్‌గా అయితే గనక 'టేస్టీ తేజ' వచ్చి దోస అడిగితే వీళ్ళందరూ మాట్లాడుకున్నారంట. అదంతా గూడా నేను చూడలేకపోయాను. సో, నాకైతే అది కవర్ చేయాలని లేదు. ఎలాగో ఎపిసోడ్‌లో ఎత్తేసాడు కాబట్టి నేను గూడా నా రివ్యూలో ఎత్తేస్తున్నా. ఒకవేళ దానికి స్పెసిఫిక్‌గా ఏదన్నా ఒక ఇష్యూ జరిగింది లేకపోతే దానివల్ల యూజ్ ఉంది కన్వర్జేషన్స్ రివ్యూకి తర్వాత అంటే గనక నేను మళ్ళీ సెపరేట్ వీడియో అయితే పెడతానండి. బట్ ఇంత ఓవరాల్‌లో నేనైతే ఎట్ ఏ హై లెవెల్ ఒకటి చెప్పాలి ఏంటనుకున్నానంటే ప్రేరణకి అనవసరం అండి. ఫుడ్ గురించి వదిలేస్తేనే ఆమె బాగుపడతారు. ఆమెకి రేంజ్ అయితే ఎళ్తుంది. లేదంటే ఆమె గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. ఆమె తప్పు లేకపోయినా గూడా అంతకుముందు జరిగిన సినారియోస్ బట్టే ఇప్పుడు మాట్లాడేస్తున్నారు జనాలు. దానివల్ల ప్రేరణకి గ్రాఫ్ అయితే తగ్గిపోతూ వస్తున్నాం. ఇంక నా తర్వాత శ్రీముఖి గారు ఎంటర్ అయ్యారు. ఫుల్ ఫన్. ఆమె జోష్, ఆమె ఎంట్రీ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఇంక వీళ్ళందరికీ కూడా విడివిడిగా అడ్వైస్‌లయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నాకు నచ్చనిదేంటంటే అంతే శ్రీముఖి ఇచ్చిందా వాళ్ళు 'బిగ్ బాస్' ఇమ్మన్నాడా అని గూడా ఒక డౌట్ ఉందండి. నిన్నటిలాగానే అనవసరంగా ఇంకా 2 వీక్స్‌లో వీళ్ళు ఏం మార్చేసుకుంటారు, ఈ గేమ్ ఏం చేంజ్ చేస్తారా అన్నది మనకు తెలీదు. ఇంకా ఏమైనా ఎక్స్‌టెన్షన్ చేస్తే గనక ఒక నిమిషం. అంటే ఇంకా 3 వీక్స్ ఇంకా 2 వీక్సే ఉంది. ఇది కాకుండా ఇంకేమైనా వీక్స్ 3, 4 వీక్స్ పెంచితే గనక అప్పుడు ఏదన్నా వీళ్ళకి గేమ్ చేంజ్ చేసుకునే అవసరం ఉంది గానీ, ఇప్పుడొచ్చి నువ్వు అట్‌లీస్ట్ ఎవరికి మన
విష్ణుప్రియకి ఇచ్చిన అడ్వైసు పృథ్వీతో కంపేర్ చేస్తే బానే ఉంది. "నువ్వు ఆడుకో, ఇంక ఇవన్నీ పట్టించుకోకు. వీళ్ళు గొప్ప, ఇది గొప్ప అనుకోద్దు. నీ ఆట నువ్వు ఆడు" అంటావు. ఓకే అనుకోవచ్చు అట్‌లీస్ట్. బట్ పృథ్వీకెళ్ళి ఇచ్చిన అడ్వైస్ అయితే చెత్తగానే ఉంది. "నువ్వెందుకు తిరుగుతున్నావు? ఇక్కడ కాపోతే బయటికి ఇది తన సపోర్ట్ తీసుకోవద్దు" అన్నట్టుగా మాట్లాడితే, ఇప్పటివరకు ఓవర్ షాడో పృథ్వీ బోత్ నిఖిల్‌కి ఎంత ఓవర్ షాడో అయ్యాడో, అలాగే విష్ణుప్రియకి కూడా ఓవర్ షాడో అయిపోయాడు. అంటే వీళ్ళిద్దరూ ఉండడం వల్ల తిను బ్యాక్ స్టెప్‌లోనే ఉండిపోయాడనమాట. పృథ్వీకి వచ్చిన నష్టం అది. బట్ ఓన్లీ విష్ణుప్రియ వల్లే నువ్వు బ్యాక్ స్టేజ్‌లో ఉండిపోయావు, బ్యాక్‌వర్డ్‌లో ఉండిపోయావు అనడం అది నాకు అంతగా నచ్చలేదు. అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు బోత్ నిఖిల్ ని ఎదిరించి ఆడినా గూడా వచ్చేవాడు. తను ఏం చేయలేదు. తను ఫ్రెండ్‌షిప్ జోన్‌లో ఉండిపోయాడు కాబట్టి అక్కడ ఆ పాయింట్ గూడా రైజ్ చేయాల్సింది. నువ్వు నిఖిల్‌తో గూడా చాలా క్లోజ్‌గా ఉండి ఇలాగే వెళ్తున్నావు అని చెప్పుంటే, ఒకవేళ శ్రీముఖి అంత అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే అది బావుండేది. బట్ ఓన్లీ అంటే ఎపిసోడ్‌లో ఏసినంత వరకు గూడా ఓన్లీ విష్ణుప్రియ గురించి మాట్లాడి, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏదో విడదీయాలి. మీరిద్దరూ ఇప్పుడు కూర్చొని నేను ఎళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంకా ఇవన్నీ వద్దు అనుకోండి అంటే, ఇప్పుడు సడెన్‌గా ఈ 1 వీక్‌లో మారితే ఏమవుతుందంటే, ఈ 1 వీకే గుర్తుంటుంది బయటికెళ్ళేసరికి. వెళ్ళిన వెంటనే నెగటివిటీ ఎక్కువైపోతుందండి. అవసరం లేనిది గూడా. అంటే తను ఎంత జెన్యూన్‌గా మంచిగా ఆడుకుంటూ వచ్చిన వాళ్ళిద్దరూ బయటన పీఆర్ వీళ్ళ వల్ల నెగెటివ్ చేసేస్తారు. సో, నాకైతే ఈ అడ్వైస్ అనేది అన్నెసెసరీ అనిపించింది ఈ టైంలో. అలాగే అది వీళ్ళు ఒకవేళ పూర్తిగా మారితే గనక అది అసహ్యంగా ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకా 5,00,000, 4,00,000, 3,00,000, 2,00,000 బ్యాడ్జెస్ తీసుకొచ్చారు శ్రీముఖి. వాళ్ళేమో అందరిని ఎంచుకుని నిఖిల్‌కైతే ఇచ్చారు. అవినాష్‌కైతే 4 ఇచ్చారు. రోహిణికి 3 అండ్ ఎవరికి టేస్టీ తేజాకైతే 2 lakhs ఇచ్చారనమాట. ఇది వ్యాలిడ్‌గానే అనిపించింది. నేను కూడా ఇలాగే అనుకున్నాను. నిఖిల్‌కి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంతకుముందు గెలిచిన వాటిలతోటి. సో, తనకి 5. ఇంకా రోహిణి అండ్ అవినాష్‌లో అవినాష్‌కి కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ టాస్క్‌లు అయితే తను గెలిచాడు తను కూడా. సో, అందునుంచి తనకి 4. ఇంకా రోహిణి గారు 3 అండ్ ఆబ్వియస్‌గా టేస్టీ తేజ అయితే ఎక్కువ గేమ్స్ ఆడలేదు కాబట్టి ఆ ప్రాబబిలిటీ తోటే 2 lakhs ఇవ్వడం జరిగింది అనిపించిందనమాట. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇంకా అవినాష్ సారీ అవినాష్, నిఖిల్, రోహిణి అండ్ టేస్టీ తేజకైతే ఫస్ట్ టాస్క్ పెట్టారండి. ఇదైతే గనక సండే ఫండే టాస్క్‌లా అనిపించింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లా లేదు. బట్ ఓన్లీ నాకు తెలిసి ఏంటంటే నలుగురికి సేమ్ ఛాన్స్ రావాలి అని చెప్పి పెట్టినట్టుగా అనిపించింది. బట్ ఆబ్వియస్‌గా ఇందులో ఛాన్స్ ఇచ్చినా కూడా టేస్టీ తేజ అస్సలు నిఖిల్‌తో కంపేర్ చేసి ఆడతారు కాబట్టి వీళ్ళు ముగ్గురు అందులో లీస్ట్‌లో చాలా తక్కువలో ఉండిపోయాడు. అట్‌లీస్ట్ రోహిణి అండ్ అవినాష్ కొద్దిగా కంపీట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది గానీ, టేస్టీ తేజ అయితే అసలు పరిగెత్తలేక, పట్టుకోలేక అయిపోయిందనమాట. సో, ఇలా చూసుకున్నా కూడా అవినాష్‌కైతే గనక 3 పాయింట్స్, విష్ణు నిఖిల్‌కేమో 4, రోహిణికేమో 2 అండ్ టేస్టీ తేజకైతే 1 పాయింట్ వచ్చిందండి. బానే ఆడారు. కొన్ని చెప్పలేకపోయారు. ఫస్ట్ రౌండ్‌లో ఏమో నబీల్ ఏదో కొద్దిగా సైగ చేసినట్టుంటే బట్ అది ఆ పాయింట్ డిస్‌క్వాలిఫై చేశారు కాబట్టి ఆ రౌండ్‌కి. సో, ఎవరికీ రాలేదు. అట్‌లీస్ట్ అది మంచిగా అనిపించింది. మొత్తం రౌండ్ నుంచి డిస్‌క్వాలిఫై చేయకుండా. సో, అది కరెక్టే డెసిషనే అనిపించిందనమాట. ఇంక నెక్స్ట్ దాని తర్వాత కొంచెంసేపు ఫన్ టైము ఈ నబీల్ చేశారండి. నబీల్ అండ్ అవినాష్‌ది. బట్ అవినాష్ చెప్పు తీసి విసరకుండా ఉంటే అది ఫన్‌లో వచ్చేసింది తనకి. అది చేయకుండా ఉంటే బాగుండేది 3 టైమ్స్. అదొక్కటే అనిపించింది కానీ మిగతా అంతా బాగా చేశారు ఇద్దరు గూడా. నెక్స్ట్ ఇంకా పృథ్వీ అండ్ విష్ణుప్రియ దీని గురించి ఏదో చెప్పినట్టుంది శ్రీముఖి. సో, వాళ్ళ అడ్వైస్ నేను ఈ రోజు నుంచి నీతో మిత్రత్వాన్ని ఎక్కువ చేయలేనేమో అని చెప్పి అన్నట్టుగా విష్ణుప్రియ ఇది అన్నెసెసరీ అనిపించిందనమాట నాకైతే. అనవసరంగా ఇప్పుడు 1 వీక్, 2 వీక్స్‌లో ఈ వీక్ ఎలాగైనా ఎళ్ళిపోతారా అని చెప్పి ఉంది విష్ణుప్రియ గాని, పృథ్వీ గాని. సో, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఎళ్ళిపోతే ఇది ఉండదసలు. ఈ పాయింట్ రైజ్ అయ్యేదే కాదు. సో, నాకైతే అనవసరం అనిపించింది. ఇంక నెక్స్ట్ లాస్ట్‌కి టికెట్ టు ఫినాలే టాస్క్. ఇదైతే సూపర్‌గా అనిపించింది. చాలా బాగా ఆడాడు అవినాష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆబ్వియస్‌గా మనకు తెలుసు మనం ఒక మంచిగా ఆడేవాడు నిఖిల్‌ని తనతో కంపేర్ చేసుకున్నప్పుడు నిఖిల్ చాలా ఫాస్ట్‌గా 'బిగ్ బాస్ 8' పెట్టినంత సేపులోనే ఓన్లీ వితిన్ ఒక 5-6 మినిట్స్ తేడాతోటే 5-6 మినిట్స్ కన్నా తక్కువ కూడా దాంట్లోనే 'బిగ్ బాస్ 8' అని చెప్పి ఫస్ట్ రౌండ్‌లో ఎళ్లి హుక్స్ పెట్టి తీసే దాంట్లో కూడా అవినాష్ బానే చేశాడండి. రోహిణి కొద్దిగా బిహైండ్‌లో ఉంది గానీ బట్ అది తీసుకొనొచ్చింది. ఇంకోటేంటంటే ఇది
ఫస్ట్‌ది రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి అంటే ఆ ఇంటర్నల్‌గా ఉండే 'బిగ్ బాస్ 8' తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టి బ్యాలెన్స్ చేసేదానికి ఇక్కడ టైంతో సంబంధం లేదండి. ఎవరొచ్చి ఎంత ఫాస్ట్‌గా అవి పెట్టి ఎళ్లి దాని వెనకాలున్న దీని మీద నుంచుంటారో వాళ్ళనమాట. సో, ఇక్కడేమి అంటే రోహిణి లేట్ చేసింది, లేకపోతే అవినాష్ సెకండ్ చేశాడు, నిఖిల్ ఫస్ట్ చేశాడు అనేమి లేదు. నిఖిల్ ఫాస్ట్‌గా కొట్టి వచ్చి ఇక్కడ పెట్టాడు. అస్సలు ఇంకొక్క మినిట్‌లో అది బ్యాలెన్స్ చేసుంటే గనక మంచిగా నిఖిల్ అయితే విన్ అయ్యేవాడు. బట్ ఇక్కడ బోత్ అదృష్టము, కష్టము 2 గూడా అవినాష్ అయితే చూపించాడండి. సూపర్‌గా అనిపించింది నాకైతే. ఆహ్, అంటే తను ఏ విధంగా ఆడుతున్నాడా ఏంటా అన్నది ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ ఈ వీక్ ఎళ్ళిపోయినా గూడా తనేమి గిల్టీగా వెళ్ళట్లేదనమాట. అంటే నువ్వు ఈ తప్పు చేసావు. లాస్ట్ సీజన్ 4లో ఏంటంటే కొన్ని తను వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసింది గానీ, లేకపోతే కొన్ని నెగెటివ్ మాటలు హరియానాతో ఒకసారి గొడవ అవుతుంది. అది అన్నెసెసరీగా ఇలాగా ప్లస్ ఇక్కడ నువ్వు హౌస్ నుంచి ఎళ్ళిపోయావంటే ఎక్కువ ఏడ్చేసి, గందరగోళం చేసి నాకిది కావాలి అని చెప్పి ఉండేవాడు నెక్స్ట్ వీక్‌లో. దానివల్ల చిన్న తప్పులు జరిగినట్టు అనిపించాయి గానీ, ఈ వీక్‌లో ఈ పర్టిక్యులర్ సీజన్‌లో అయితే గనక అస్సలు తప్పులైతే చేసినట్టు నాకైతే అనిపించలేదండి. అవినాష్ తోటి వెన్ కంపేర్డ్ టు టేస్టీ తేజ అండ్ రోహిణి అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే కొంతమంది మీద గ్రడ్జ్ చూపించినట్టు, లేపోతే కొంతమందితోటి ఇదిగా మాట్లాడినట్టయినా కనిపించింది గానీ, అవినాష్ అయితే అది గూడా లేదు. సేఫ్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. బట్ హీ ప్లేడ్ రియల్లీ వెల్ ఇది పర్టిక్యులర్ సీజన్‌లో. తను ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించాడు. ఫన్ అయితే గనక అందరూ పడుకొనుండి, కూర్చొనుంటే గనక వాళ్ళు లేపుకొనొచ్చి ఫన్ చేయించిన రోజులున్నాయి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమ్స్ గూడా ఆడాడు. గేమ్స్ ఆడిన తర్వాత నామినేషన్స్‌లో గూడా 1, 2 సార్లు ఓవర్ ద బోర్డ్ అయినా గూడా అది ఒక్క సెకన్‌కే తప్పితే దాని తర్వాత అవ్వదనమాట. సో, అదండి. అలాగా బాగా ఆడినట్టు అనిపించి, సో, తనకు కూడా టికెట్ టు ఫినాలే రావడం అనేది హ్యాపీగానే అనిపించింది. ఇక్కడ కొద్దిగా రోహిణికి రాకూడదు అన్న చిన్న ఇదైతే నాకు అనిపించిందని. ఎందుకు రాకూడదు అనుకున్నానంటే, టికెట్ టు ఫినాలే తనకొస్తే గనక ఈ వీకెండ్ ఏం జరుగుతుందా అన్న మన ఉత్కంఠ ఆర్ వాటెవర్ మనకది మిస్ అవుతామనమాట. ఇప్పుడేమైందంటే తినకి రావడం వల్ల అమ్మో! ఈవెన్ నిఖిల్‌కొచ్చినా నిఖిల్‌తో ప్రాబ్లమ్ ఏమైందంటే నిఖిల్‌కొస్తే గనక విష్ణుప్రియ కాదు. మన పృథ్వీ టాప్ 5కెళ్తాడా? ఎళ్ళడా? అన్నది ఒక ఇదొచ్చేదనమాట నెక్స్ట్ వీక్. అంటే తను ఈ వీక్ సేవ్ అయ్యుంటే గనక. నిఖిల్‌కైతే అవసరం లేదు ఈ టికెట్ టు ఫినాలే. తను ఎలాగైనా ఫైనల్‌లో టాప్ 1 విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి బయటన మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. ఓన్లీ అయితే గనక ఇప్పుడు అవినాష్‌కి రావడం వల్ల అవినాష్ ఈ వీక్ సేవ్ అవుతే ఏం చేస్తాడు? బిగ్ బాస్ నిర్ణయం ఏంటి? లేకపోతే సేవ్ అవ్వకపోతే ఎలిమినేట్ అయితే అది ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారా? లేకపోతే టికెట్ టు ఫినాలే అనేది ఇంకెవరికీ లేదా? అన్నది చూడాలి. లాస్ట్ టైమ్ అర్జున్ అంబటి టైంలో అయితే గనక తను లీస్ట్‌లోనే ఉన్నాడండి. బట్ స్టిల్ టికెట్ టు ఫినాలే తనకి ఎందుకంటే ఆహ్, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినందుకు వాళ్ళు వైల్డ్ కార్డ్ నుంచి ఒకళ్ళనన్నా పంపించాలని చెప్పి అప్పుడు తననేమో టికెట్ టు ఫినాలేకి తనకిచ్చి తన పైనున్న గౌతమ్ కృష్ణని అయితే తీసేశారు బిగ్ బాస్. సో, ఇప్పుడు గూడా అలాగే తీసేస్తారా? అంటే తన పైనున్న విష్ణుప్రియ ఎవరైనా పోతారా? లేకపోతే పృథ్వీ పోతాడా? లేదంటే అసలు విష్ణుప్రియ, పృథ్వీ ఆర్ టేస్టీ తేజ ఈళ్ళ ముగ్గురులో ఎవరైనా లిస్ట్‌లో ఉంటే వాళ్ళిద్దరిని తీస్తాడా? డబుల్ ఎలిమినేషన్ అన్నది చూడాలి. ఎలాగా జరుగుతుందా అన్నదైతే కొద్దిగా అట్‌లీస్ట్ మనకి లీక్స్ వచ్చేదాకా రేపటి వరకు అయితే వెయిట్ చేయాలి. సో, ఈ రోజుకి ఎపిసోడ్‌లో అయితే ఇంతేనండి. ఇది నా రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. హిమాలయ అని కనిపిస్తుందనమాట. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.